యుఎస్ ప్రెసిడెంట్ శాలరీ ఎంతో తెలుసా? అగ్రరాజ్యాధినేతగా నిత్యంతర నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా? అక్షరాల ఏడాదికి $4 లక్షల. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,36 లక్షల రూపాయలు. అంటే అమెరికా అధ్యక్షుడు నెలకు సుమారు 28 లక్షల రూపాయల వేతనం తీసుకుంటారు. ఆయనకు వేతనం మాత్రమే కాదండోయ్, ఖర్చులకు, ప్రయాణాలకు, వినోదానికి కూడా డబ్బులు చెల్లిస్తారు. అధ్యక్షుడి ఖర్చుల కోసం అదనంగా మరో $50,000, ప్రయాణ ఖాతా $1,00,000, వినోద బడ్జెట్ $19,000 పొందుతారు. అలాగే వైట్ హౌస్లో నివసించడంతో సహా ఇతర ప్రయోజనాలు కూడా ఆయన పొందుతారు. మీకు తెలుసా, ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో తీసుకున్న జీతాన్ని వైట్ హౌస్ పునరుద్ధరణ కోసం విరాళంగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి జీతభత్యాలు ఎక్కువే అయినా ప్రపంచంలోని కొన్ని దేశాల అగ్రనేతలతో పోలిస్తే ఆ మొత్తం అంతంత మాత్రమే. ఉదాహరణకు సింగపూర్ ప్రధాని ఏడాదికి $11.6 లక్షల, అంటే 13,44 లక్షల రూపాయలు వేతనంగా పొందుతారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి $5.5 కోట్ల జీతం అందుకుంటారు. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీతం $2,000గా ఉండేది. 2001లో చివరిసారిగా అధ్యక్షుడి జీతం పెరిగింది. నాటి నుంచి 23 ఏళ్లుగా పెరగకుండా $4 లక్షల కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడికి పలు రకాల సదుపాయాలు, విలాసవంతమైన విలాసాలు ఉన్నాయి. అధ్యక్షుడికి క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రం ఉంది. దీన్ని దౌత్యపరమైన చర్చల కోసం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ అధికారిక భవనాన్ని శ్వేత సౌధం అంటారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండే వైట్ హౌస్లో వంట, ఇతర పనుల కోసం 100 మంది సహాయకులుంటారు. వారిలో అధ్యక్షుడికి భోజనాన్ని తయారు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ షెఫ్లు ఉంటారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఇతర ప్రయోజనాలు పొందే వీలుంటుంది. మాజీ అధ్యక్షుడికి $2,30,000, అంటే $1,93,00,000 వార్షిక పెన్షన్ అందుతుంది. ప్రయాణ భత్యాలు, కోరుకున్న చోట నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా పొందుతారు. అగ్రరాజ్యాధినేతకు ఇది కాకుండా బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం ఉంటుంది. ఇది శ్వేత సౌధం కంటే పెద్దది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్రూమ్లు, 35 బాత్రూంలు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా అత్యంత విలాసవంతమైన, అత్యున్నత భద్రతతో కూడిన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఉంటుంది. దీంతోపాటు భారీ పేలుళ్లను తట్టుకునే మెరైన్ 1 హెలికాప్టర్, ఒకేలాంటివి 5 హెలికాప్టర్లున్నాయి. ప్రెసిడెంట్ ఎందులో ఉన్నారో శత్రువులకు తెలియకుండా చేయడం కోసం వీటిని వాడతారు. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన బీస్ట్ కారును అమెరికా అధ్యక్షుడు ప్రయాణానికి వినియోగిస్తారు. ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్ళినా అక్కడ బీస్ట్ అడుగుపెట్టాల్సిందే.